వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందబ్బా. ఏమి చేయలేక ఆయన చేసింది ఏంటంటే, తన మేనకోడలితో ఇష్టం వచ్చినట్టుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఒక యువకుడిని నిలదీసిండు. అంతే, గడు కక్ష కట్టి బజార్లో పట్టుకొని గొంతు కోసి చంపేసిండు. గిది ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపిస్తోంది ఉత్తరప్రదేశ్లో. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంటే యువత మనస్తత్వం అలా తయారవుతుందా, కొందరు యువత మనస్తత్వమే అలా తయారవుతుందా, దీనికి కారణాలు ఏంటో అయితే అర్థం కావట్లేదు. ఆనంద్ కుమార్ అనే ఆయన మేనకోడల్ని వేధించిండు నజీర్ అలీ. ఇక ఈ నజీర్ అలీ వేధిస్తుండని తెలిసి, ఏం రాబాయ్ ఆడపిల్లలతో ఎట్లుండాలో తెలవదా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే బాగుండదు, ఎడబడితే ఆడ తాగుతున్నవట అని చెంప మీద నుంచి ఒకటి కొట్టిండు. అమ్మా, నన్ను చెంప మీద నుంచి కొడతావా అందరి ముందు, నా ఇజ్జత్ బాయే. ఆడపిల్ల నేర్పించినప్పుడు వీడి ఇజ్జత్ పోలే, ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వీడి ఇజ్జత్ పోలే, ఇంట్లో సంస్కారం నేర్పించలేదనే విషయం గుర్తురాలి. కానీ ఆనంద్ కొట్టినందుకు పాపం వాడికి ఇజ్జత్ పోయింది. అది మనసులో పెట్టుకొని ఆనంద్ ఎక్కడ దొరుకుతాడా అని నజీర్ అలీ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక చూస్తూ నజీర్ అలీ మార్కెట్కి వచ్చిండు. మార్కెట్కి వచ్చినప్పుడు నజీర్ అలీతో పాటు ముగ్గురు నలుగురు కలిసి ఆడిని గట్టిగా పట్టుకున్నారు. ఆనంద్ని పట్టుకొని ఆడి గొంతు కోసి, సినిమాలో హీరో లెవెల్లో నజీర్ అలీ పక్కన ఉన్నోళ్ళు ఆడికి కత్తి అందిస్తే ఆ కత్తి తీసుకొని సకా పీక కోసేసి ఆయన్ని చంపేసి ఆ కత్తితో పాటు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కనబడకుండా చేయడానికి ప్రయత్నం చేసి ఆడ నుంచి పారిపోయిండ్రు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులందరూ చెప్పడంతో ఈ నజీర్ అలీ గారిని అరెస్ట్ చేసిండ్రు. సరే, అరెస్ట్ చేయడంతో సరిపోతుందా? ఇలాంటి వాళ్ళకు శిక్షలు ఎప్పుడు పడతాయి? ఫస్ట్ మారాల్సింది ఏమైనా ఉంది అని అంటే మన భారతదేశంలో శిక్షా స్మృతి. తప్పు చేసిన వాడికి 24 గంటల్లో శిక్ష వేయాలి. ఆడు తప్పు చేసినట్టు ప్రూఫ్ దొరికిందంటే పై కోర్టుకు వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వకూడదు. అలాంటి వాడికి క్షమాభిక్ష పెట్టకూడదు. క్షమాభిక్ష పెడతారు, రాష్ట్రపతి క్షమాభిక్ష. ఆగస్టు 15 వస్తే, జనవరి 26 వస్తే వాడి బుద్ధి మారిందని, రామాయణాన్ని చదివిండని, గాంధీ చరిత్రను చదివిండని, పానాలు తీసిన వాళ్ళందరినీ వదిలిపెడుతుంటే ఇట్లా పనికి మనలు తయారవుతారు. తప్పు చేసినోడు ఎవరైనా 24 గంటల్లో ఉరిగమ్మం ఎక్కించాలి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది తెలుసా, ఇలాంటి వాటికి అరబ్ దేశాల్లో వేసే శిక్షలే కరెక్ట్. ఆడికాడికే లేపు పడేస్తారు చూడండి, గదే కరెక్ట్ పద్ధతి. అట్లా చేస్తేనే గిట్లాంటి ఎదవలు మళ్ళీ పుట్టగొడుగుల్లో పుట్టక రాకుండా ఉంటారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.